మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 14 ఏళ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాదు రవ్వంత రెడ్డి అని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రేవంత్ బెయిల్ పై సుప్రీంకోర్టులో స్టే వస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. మళ్లీ జైలుకు వెళ్ళక తప్పదని జోస్యం చెప్పారు. ఏబీసీ రేవంత్ రెడ్డి, ఆ ఏబీసీ రేవంత్ రెడ్డిని ఒక ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏబీసీ అంటే అబద్ధాల, బ్లాక్మెయిల్ అండ్ చీటింగ్ రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డి, ఏబీసీ రేవంత్ రెడ్డిని ఏసీబీలు పట్టుకుంటే ఒక ఖైదీ నంబర్ 79 అనే వ్యక్తి జైలు నుంచి బయటకు వస్తే నోరు జారకుండా జాగ్రత్తగా పరివర్తన చెంది మాట్లాడలే కానీ మా మంత్రివర్యుల గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గురించి వాడు వీడని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి నేరస్తుడు ఆయన. ఇలా దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ దొరకని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన డ్రైవర్ అయితే ఈ కేసులో చంద్రబాబు గారు ఓనరు. మోటార్ వెహికల్ యాక్టులో డ్రైవర్ తప్పు చేస్తే ఓనర్ కూడా శిక్ష పడుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరికి కూడా అన్ని దారులు మూసుకుపోయినాయి. రేపో ఎల్లుండో నోటీసులు కూడా పోతాయి. ఖచ్చితంగా మరి జైలుకు పోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అట్లాంటి రేవంత్ రెడ్డి, నీకు పెద్దలు చెప్తారు చిన్నప్పుడు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. బిడ్డ, మేము ఒకటే చెప్తా ఉన్నాం, నోరున్నది కదా, మరి నీ ప్రజలు నిన్ను గెలిపించారు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అదే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పక్క రాష్ట్రానికి సద్దులు మోస్తున్నావు అని చెప్పి వాళ్ళ కాళ్లకు అడుగులకు మడుగులు నొత్తుతున్నావు అని చెప్పేసి నీ నేలుక కోసే ప్రమాదం కూడా ఫ్యూచర్లో ఉంది. ఇకనైనా రేవంత్ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఒక ఏబీసీ రేవంత్ రెడ్డి అని మేము గతంలో చెప్పినాం. నువ్వు పొద్దున్న చేస్తే గతంలో అసెంబ్లీలో చెప్పినావు, నిరూపించలేవు. కవితక్క మీద మాట్లాడినావు, నిరూపించలేవు. మెట్రో మీద మాట్లాడినావు, నిరూపించలేవు. కాబట్టి అప్పటి నుంచి నీకు అబద్ధాల రేవంత్ రెడ్డి పడ్డది. తర్వాత నీ బ్లాక్ మెయిలింగ్ కథలు లేవా? ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకొని టీ కప్పులు కడిగిందని చెప్పి ఒక్క ఆయనని, ఇసుక దంద చేసిందని ఇంకొక ఆయనని మాట్లాడతావా? బిడ్డ, మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు నోరు పారేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో నీ నోటికి కుట్లు వేస్తారు ఈ తెలంగాణ ప్రజలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వేమన్నా స్వాతంత్ర సమరయోధుడివా? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అమరవీరుల కొడుకుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తివా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్యేవా నువ్వు? నీకు ఏముందనయ్యా? నువ్వు ఇంతగానం ఎగురుకుంటా దుంకుకుంటా మాట్లాడుతున్నావు. మొన్న సాయంత్రం వచ్చిన బెయిల్ని ఆ రోజు మంది జమ కాకపోతే మంది లేరని కొంతమంది జూబ్లీస్లో, బంజారాస్లో చూసిన ఆట మొదలైంది. మా ఆట కాదు, మీ ఆట క్లోజ్ అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ యొక్క ఆట, తెలంగాణ ద్రోహుల పార్టీ అనేటువంటి టీడీపీ యొక్క ఆట క్లోజ్ అయింది. మీ ఆట ముగిసింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉండబోదు. ఎందుకంటే ఇలా యావత్ ప్రపంచం చూస్తూ ఉన్నది.